దేవుడు ఈ ఆదివారం ఆయన మందిరంలో నిలిచే భాగ్యాన్ని ఇచ్చినందుకు ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఏంటంటే ఆ విషయం, మనిషి జీవితంలో తినటానికి తిండి లేనప్పుడు, కట్టుకోవటానికి సరైన వస్త్రాలు లేనప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు మనుష్యుడు. రెండవది, తినటానికి తిండి, కట్టుకోవటానికి వస్త్రాలు సరిపడా ఉన్నప్పుడు ఇంకోలా ప్రవర్తిస్తాడు. మూడవది, వాటికి మించి ఉన్నప్పుడు ఇంకోలా ప్రవర్తిస్తాడు. ఈ మూడిట్లో ఎప్పుడు చెడ్డగా ప్రవర్తిస్తారు చెప్పండి? మించి ఉన్నప్పుడు. నిజంగా లేనప్పుడు కదా ప్రవర్తించాల్సింది. తినడానికి తిండి లేకపోతే చెడ్డగా ప్రవర్తించాలి, ఎవరో ఒకరు లాక్కుని తినాలి. కానీ విచిత్రం ఏంటంటే, అవసరమైన దానికంటే ఎక్కువ ఉన్నప్పుడల్లా మనిషి ప్రవర్తన చాలా చెడ్డగా ఉంటుంది. మీలో దేవుడు ఆశీర్వాదం అని, దేవుని యొక్క దీవెన వలన ఎవరైనా మీ అవసరానికి మించినవి మీరు కలిగి ఉన్నప్పుడు, మామూలుగా ఉన్నప్పుడు కంటే జాగ్రత్తగా బ్రతకటం నేర్చుకోండి. మీ పిల్లలను కూడా ఒక కంట కనిపెట్టి ఉంచండి. అర్థమవుతుంది కదా ఎవరికి చెప్తున్నాను నేను ఇది? తినటానికి తిండి లేక, కట్టుకోవడానికి వస్త్రాలు లేని పరిస్థితులు ఉన్నాళ్ళకి కాదు, సరిపడా ఉన్నాళ్ళకి కాదు, అవసరానికి మించి ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎందుకంటే సంఘంలో చూసిన, సంఘం అంటే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘంలో చూసినా, సమాజంలో చూసినా ఇది చాలా స్పష్టంగా తేటతెల్లం అవుతుంది. ఏంటంటే, అవసరానికి మించి కలిగి ఉన్న వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ యొక్క జీవితాలు ఎంత భయంకరంగా మారుతున్నాయి అంటానికి. ఇప్పుడు సొసైటీలోనే చూడండి, పొలిటీషియన్స్, సెలబ్రిటీసు, ఇండస్ట్రియలిస్టులు, అంటే తెలుగులో వ్యాపారాలు, పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు, రాజకీయ నాయకులుగా ఉన్నవాళ్ళు, అంటే ఎక్కువ శాతం మంది గురించి చెప్తున్నాను, అందరూ నేను అంటలే. అలాగే ఈ సెలబ్రిటీస్ అంటే సినిమాల్లో హీరోలు, లేక డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు, అలాగే ఐఏఎస్లు, ఐపీఎస్లు, అవసరానికి మించి ఎక్కడ పోగువేయబడిందో ఆ పోగువేయబడిన ప్రతి ఇంటిలోనూ ఎంతో ప్రమాదకరమైన పరిస్థితులు వెంటాడుతూ ఉంటాయి. ఈరోజు అన్ని పేపర్ల హెడ్లైన్స్లోనూ ఒక రాజకీయ నాయకుడు కొడుకు మైనర్ అయిన ఒక అమ్మాయిని ఏదో చేశాడు అనే ఒక ఆరోపణ మీద అరెస్ట్ చేసిన వార్తలు కనపడుతున్నాయి. దాన్ని రకరకాలుగా చిత్రీకరించి, ఒకసారి వాళ్ళ తండ్రి అంటాడు, అందరికీ చట్టం సమానమే నా కొడుకని అంటాడు. ఇంకోసారి అంటాడు, మా ఇంటి వాళ్ళ జోలికి వచ్చినాడు, నేను ఎప్పటికీ వదిలిపెట్టను అంటాడు. ఇంకోసారి ఇంకోటి అంటాడు. ఏంటంటే వాళ్ళు ఎలా డిఫెండ్ చేసుకోవాలో తెలియక ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, అవసరానికి మించి ఉన్న ఏ కుటుంబంలో, మనలో కూడా ఏ ఒక్కరి జీవితంలో వాళ్ళ కుటుంబ పరిస్థితులు వాళ్ళ చేయి దాటిపోయే విధంగా మారకూడదు అని జాగ్రత్త పడతారనే దాని గురించి మీకు ఈ విషయాలు నేను చెప్తున్నాను. దానికి బైబిల్లో కూడా ఒక ఉదాహరణ ఉంది. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం దగ్గరకు వస్తే బైబిల్లో ఉన్న ఆ విషయం కూడా మీకు అర్థమవుతుంది. ఏలీ కుమారులు
ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులయుండిరి. జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో గాని తపేళ్లలో గాని గోనలో గాని కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకునిను. షిలోహుకు వచ్చు ఇశ్రాయేలులందరికీ వీరు ఇలాగు చేయుచు వచ్చిరి. ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో యాజకుని వండించుటకై మాంసమిమ్ము ఉడకబెట్టిన మాంసం అతడు నీ యొద్ద తీసుకొనుడు పచ్చి మాంసమే కావాలను అని చెప్పుచూ వచ్చెను. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు. తరువాత నీ మనసు వచ్చినంత మట్టుకు తీసుకుని వచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగ వద్దు ఇప్పుడే ఇవ్వవలను లేని ఎడల బలవంతము చేత తీసుకుందునను. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి. గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. బైబిల్లో ఉన్న వాస్తవమైన ఒక విషయం ఏంటంటే, ఏలీ అని ఒక దైవజనుడు ఉండేవాడు. అది సమూయేలు పుట్టిన కాలంలో షిలోహు అనే ఒక మందిరం ఉండేది. ఆ మందిరానికి చాలా పేరుండేది. ఎవరైనా ఏదైనా అవసరం ఉండి కోరికలు కోరుకుని అక్కడికి వస్తే దేవుడు వాళ్ళ మొరలు వింటాడు అనే ఒక ఆలోచన ఆ రోజుల్లో ప్రజల్లో ఉండేది. ఆ మందిరానికి సేవకుడుగా ఉన్న ఏలీ కొడుకులు దుర్మార్గంగా ప్రవర్తిస్తూ, ఎంత దుర్మార్గం అంటే అక్కడున్న నియమ నిష్టలన్నింటినీ మంటగలిపి వాళ్ళకి ఏది కావాలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ చివరికి అక్కడికి వచ్చే వాళ్ళందరికీ అసహ్యం పుట్టే విధంగా ప్రవర్తించారు. కారణం ఏంటి? అది పేరు ప్రఖ్యాతులు కాంచిన మందిరం. జనులు చాలామంది, అంటే మనుషులు చాలామంది వచ్చిపోతూ ఉంటారు. అక్కడున్న సేవకుడు ఎంతో పేరు సంపాదించుకున్న వ్యక్తి, చాలా కాలం నుండి సేవ చేస్తున్న వ్యక్తి. కానీ అతని కొడుకులు చేసే అసహ్యమైన పనుల వలన, దుర్మార్గమైన కార్యక్రమాల వలన వాళ్ళకి బైబిల్లోనే ఏ పేరు వచ్చిందంటే వాళ్ళు దుర్మార్గులు అని. వారు ఏమాత్రం కూడా చెప్పిన మాట వినరు అని. వచ్చిన ప్రజలు ఆ రోజుల్లో ఏంటంటే బలులు, దహన బలులు ఇవి ఉండేవి కాబట్టి వాళ్ళు జంతువుల్ని బలిస్తూ ఉండేవాళ్ళు. ఆ బలిచ్చిన దాన్ని దహన బలిగా, అంటే ఏంటంటే ఆ నుప్పులలో ఆ కొవ్వుని కరిగిస్తూ ఉండేవాళ్ళు. అంటే దహన బలి అంటారు, దహించటం. అలా చేస్తున్నప్పుడు వాళ్ళ ఇష్టానుసారమైన ప్రవర్తన, మనం చదివిన వాక్య భాగాల్లో ఉన్న విషయం ఏంటంటే, ఒక సిస్టమ్ పెట్టారు. ఏంటంటే వండుతున్న కుండలో కానీ తెపాళలో కానీ ఏదైనా ఉంటే సేవకుడు కావాల్సిన దాన్ని తీసుకోవచ్చు అని. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, అవన్నీ కాదు, ఉడికేటప్పుడు మాకు వద్దు, మాకు కొయ్యంగానే మాకు ఇవ్వండి, మాది మాకు కాదు, వాళ్ళకి హక్కు కానీ లేకపోతే అక్కడ వాళ్ళకేమీ అర్హత కానీ లేదు, కానీ లాగేసుకునేవాళ్ళు. వాళ్ళు ఏమనేవాళ్ళో తెలుసా? మీరు ఇస్తే ఇవ్వండి, లేకపోతే మేము బలవంతంగా తీసుకుంటాం అనేవాళ్ళు. ఇంకా చాలా దరిద్రాలు ఉన్నాయి వాళ్ళు చేసినవి. అంటే ఒక కంఫర్ట్ జోన్లోకి వచ్చేసిన తర్వాత మనసు ఏమనిపిస్తూ ఉంటుందంటే, అది చేద్దామా, ఇది చేద్దామా, ఇలా ఉందామా, అలా ఉందామా, ఉన్నదాంతో తృప్తి చెందకుండా వేరు వాటి వైపుకి మనసు లాగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇద్దరికి వాక్యం చెప్పినప్పటి నుంచి ఈ సంవత్సరాలన్నింటిలో నా ప్రయాణంలో నేను వాడే వస్త్రాలు కానీ, లేకపోతే నేను తినే ఆహారం కానీ, లేకపోతే నా అలవాట్లు కానీ, నేను ఏవి కూడా మార్చుకోకుండా ఉండటానికి దేవుడు కృప చూపించాడు. జీవితం అంటే దేవుడు మన జీవితంలో
ఆయనకు మహిమ కలిగేటట్లుగా ఎలా నడిపిస్తున్నాడో అలా నడవటం. అంతేగాని ఎవడెవడో పరిచయం అవుతూ ఉంటాడు. ఇప్పుడు ఇద్దరప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎంతమంది పరిచయం ఉంటారు? అయి ఉంటారా? అయి ఉండరా? ఆ పరిచయం అయిన వాళ్ళు ఊరుకుంటారా? అన్న పలానా పెట్లు ఉంటాయి అన్న, కౌజు పెట్లు అని భలే ఉంటాయి అన్న, అన్న ఇదిగో అన్న, ఇదిగో ఇది ఉంటుందన్న, దుప్పి అది భలే ఉంటుందన్న, ఏయో చెప్తూ ఉంటారు. కానీ 27 సంవత్సరాల్లో నేను దేవుని సేవకు రాకముందు మా ఆహారపు అలవాట్లు మా ఇంట్లో అవే తప్ప దాంట్లో ఎటువంటి మార్పులు రాలా. కారణం ఏంటంటే జీవితంలో వెరివెరి ఆలోచనలు, వెరివెరి వ్యవహారాలు, అవి ఎక్కడి నుంచి ఎక్కడికి దారితీస్తాయి ఎవరికి తెలియదు. ఈరోజు పెట్టంటావు, రేపు పంది అంటావు, రేపు దున్నంటావు, రేపు ఇంకోటి అంటావు, ఏది పడితే అది జీవితంలో అదుపు తప్పిన తరువాత నీ ప్రవర్తన ఏ విధంగా ఎటు నుంచి ఎటు దారితీస్తుందో తెలియదు. ఒక్క ఆహారపు అలవాట్ల గురించి నేను చెప్పట్లేదు, అనేక రకాలైన వ్యవహారాలు. నీ జీవితంలో నీ కంఫర్ట్ జోన్ దాటిన తర్వాత నీకు వచ్చే స్నేహితులు, నీకు కలిసే మనుషులు, లేక నీకు చెప్పే ఎంతోమంది ఎన్నో చెప్తూ ఉంటారు. కానీ గుర్రానికి గనక కళ్ళెం లేకపోతే గుర్రం ఏమవుతుందో, కోరికలకు గనక కళ్ళాలు లేకపోతే ఆ వ్యక్తి జీవితం కూడా అలాగే అవుతుంది. నేను ఎవరిని, నా అలవాటు ఏంటి, నేను దేవుణ్ణి ఎరగకముందు లేక నా పరిస్థితి ఏంటి, ఈ రోజున నా ఆలోచన విధానం ఎలా ఉంది. అందుకే అక్రమ సంబంధాలు, కోరికలకి అదుపు లేని వాడి వలన అక్రమ సంబంధాలు, కోరికలు అదుపు లేని దాని వలన దొంగతనాలు, హత్యలు, నేరాలు, ఈ దరిద్రాలన్నిటికి కారణం అవే. అందుకే జీవితంలో మీరు, మీ పిల్లలు, ఎవరో మొన్న తండ్రి అంటున్నాడు, ఫ్రెండ్స్ అందరూ కలిపి ఏదో ఇంట్లో వండనిది, ఇంట్లో వాళ్ళకి అలవాటు లేనిది ఏదో వండుకు తిందామని ఒక చోటుకి వెళ్ళారంట అని చెప్పేసి. ఏంటి కారణం ఏంటి అంటే, కొంచెం డబ్బులు వచ్చేసరికి, లేకపోతే అవసరాలకి మించి ఇంకా మిగిలేసరికి, లేక ఇంకా ఏదో అయ్యేసరికి ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. నీకు ఇష్టమైన ఆహారం తినటం తప్పు కాదు. ఇప్పుడు నేను తిన్నని మిమ్మల్ని తినొద్దు అని అంటలా, తప్పేం లేదు. కానీ బైబిల్లో దానికి ఒక విధానం, ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏంటంటే, అధికంగా దేన్నైనా చేసేవాడితో స్నేహం చేయకుండా ఉంటే మంచిదని. కాబట్టి వ్యవహారాలు మన జీవితంలో మన చేయి దాటిపోయి, కారణం ఏంటంటే బాగా తిండి ఎక్కువైపోయి తిండి బోతయ్యాడు అనుకోండి. తినటం మనిషికి దేవుడు ఇచ్చిన ఒక సిస్టమ్. కానీ ఆ తిండి బోతు అయిపోయాడు అనుకోండి, శరీరం పెరిగి సోమరిపోతు అవుతాడు. తర్వాత తిండిపోతూ సోమరిపోతుగా మారి, సోమరిపోతూ ఇంకా త్రాగుబోతుగా మారి, త్రాగుబోతూ తిరుగుబోతుగా మారి, ఇంకా అది ఎక్కడి నుంచి ఎక్కడ దారి తీస్తుందో మనకు తెలియదు. అందుకే జీవితంలో దేవుడిచ్చిన ఈ జీవితాన్ని మన తిండి ద్వారాను దేవుడికి మహిమ కలగాలి, మన పనుల ద్వారాను దేవునికి మహిమ కలగాలి, మన మాటల ద్వారాను దేవునికి మహిమ కలగాలి, మన సమస్త అలవాట్ల ద్వారా దేవునికి మహిమ కలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీలో చర్చికి 10 ఏళ్ళ నుంచి, 20 ఏళ్ళ నుంచి, 25 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి వస్తున్నారు. ఏ రోజునైనా నేను కానీ, చర్చిలో ఏ సేవకుడు కానీ, ఏ పరిచారకుడు కానీ మీ ఇంటి దగ్గరికి వచ్చి ఏదైనా తినటానికి కానీ, లేకపోతే మీ దగ్గర నుంచి ఏదైనా ఆశించినట్టుగా ఒకళ్ళని చెప్పగలరా ఇంతమందిలో? కారణం ఏంటి? దేవుడు మన యొక్క సమస్త ప్రవర్తన ద్వారా మహిమపరచబడాలి అంటే ఈ విలువలని కాపాడుకోవాలి. కాబట్టి ఏలీ కొడుకులకి ఏమైంది? పేరు ప్రఖ్యాతులు కలిగిన తండ్రి, పేరు ప్రఖ్యాతులు కలిగిన మందిరం, పేరు ప్రఖ్యాతులు కలిగిన ప్రజలు, జనాంగం. కానీ వాళ్ళ ప్రవర్తన హద్దుమీరి చివరికి వాళ్ళ యొక్క జీవితంలో ఏమయ్యారో తెలుసా? మీలో బైబిల్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకి ఎక్కువ మందికి తెలిసే ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకే రోజున యుద్ధంలో చనిపోయారు. కారణం ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించుకోవటానికి నీ జీవితం అసహ్యంగా మారిందా, దేవుడు ఊరుకోడు. అది సేవకుడు కావచ్చు, సేవకుల పిల్లలు కావచ్చు, సాధారణమైన వ్యక్తులు కావచ్చు, ఎవరికైనా యేసు ప్రభువుని నమ్ముకోవటానికి కానీ, యేసు ప్రభుని ఆరాధించడానికి కానీ నీ జీవితాన్ని చూసినప్పుడు అసహ్యం కలిగింది అనుకోండి, చిచి నేను యేసు ప్రభుని నమ్ముకుందామని ఉంది, కానీ ఇదిగో ఈడు యేసు ప్రభుని నమ్ముకున్నాడంట, క్రైస్తవుడు అంట అని నిన్ను బట్టి అసహించుకుంటే మాత్రం అది చాలా డేంజర్గా మారుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే
మనం దారి తప్పకుండా ఉండటానికి, మనం దేవుడికి అవమానం కలిగించేటట్లుగా ఉండకుండా బ్రతకటానికి, దేవుని ప్రజలంటే అసహించుకునేటట్లుగా మనం ప్రవర్తించకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా నీ అవసరాలకు మించి నీకున్న సంపాదన ఎవరైతే కలిగి ఉన్నారో, అది యవనస్తులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీ మీద నువ్వు ఒక కన్ను వేసుకుని ఉండు, నీ కుటుంబస్తుల మీద ఒక కన్ను వేసుకుని ఉండు. వాళ్ళ జీవితాలు నాశనం కాకుండా జాగ్రత్తగా చూచుకో. ఏలీ కొడుకులు నాశనం అవటానికి ప్రధాన కారణం వాళ్ళ తండ్రికి ఉన్న పేరు ప్రఖ్యాతులు. వాళ్ళు నాశనం అవటానికి ప్రధాన కారణం వాళ్ళది ఒక పెద్ద మందిరం అవటం. వాళ్ళు నాశనం అవటానికి ప్రధాన కారణం అక్కడికి విస్తారంగా ప్రజలు రావటం. ఆటోమేటిక్గా ఏమైంది, వాళ్ళకి ఒక గర్వం, మా నాన్న చాలా గొప్ప వ్యక్తి, మాది చాలా పెద్ద మందిరం, మా దగ్గరికి చాలామంది ఇశ్రాయేలీయులైన వాళ్ళు బలులు దహన బలు అర్పించడానికి వస్తారు అని విర్రవీగి చివరికి జీవితాన్ని దేవుని యొక్క ఉగ్రతలోకి వాళ్ళే నెట్టుకున్నారు. ఇప్పుడు మీరు అనుకుంటూ ఉండొచ్చు, అన్న వెనక ఎవరు లేరుగా, ఎవరికి చెప్తున్నారు ఇప్పుడు ఇవన్నీ అని. నా వాళ్ళు అయి ఉండక్కర్లేదు. చర్చిలో, సంఘంలో మొదటి నుంచి ఉన్నవాళ్ళు, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్న పిల్లలు, కుటుంబాలు, కొత్తళ్ళు ఎవరైనా కావచ్చు. అది ఏదో ఒక్క సేవకుడు పిల్లలు లేకపోతే సంబంధించిన వాళ్ళని కాదు. బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్త. ఎందుకంటే ఒక్క ఆత్మ నశించిపోవటం దేవునికి ఇష్టం ఉండదండి. పైగా దేవుని వద్దకు వచ్చి రక్షించబడిన ఒక వ్యక్తి దారి తప్పటం అసలే దేవుడికి ఇష్టం ఉండదు. కాబట్టి మన మధ్యలో ఏ ఒక్కరూ దారి తప్పి దేవుని యొక్క ఉగ్రతకు పాలైన ఏలీ కుమారులైన హోప్ని, పీనిహాసులు లాంటి వాళ్ళు మన కళ్ళకు గనక పడితే, మన చెవుల్లో వాళ్ళ జీవితాల గురించి కనుక మన చెవుల్లో పడితే, ఆ బాధను నేనైతే తట్టుకోలేను, నాలాగా మీలో కూడా అనేకులు తట్టుకోలేరు. మన జీవితంలో ఎప్పుడు మనం ఏం కోరుకుంటామంటే, మనం దేవుని రాజ్యానికి వెళుతున్నాం, మనతో ఉన్న వాళ్ళందరూ దేవుని రాజ్యానికి వెళ్ళాలి, మన కళ్ళ ముందున్న పిల్లలు, ఎదుగుతున్న పిల్లలందరూ కూడా దేవుడికి సంతోషాన్ని కలిగించే వాళ్ళగా ఉండాలి, వాళ్ళ యొక్క సమస్త పనులలో కూడా క్రమశిక్షణ ఉండాలి. విచ్చలవిడితనం అనేది ఎక్కడ ఎవరిలో, అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఎవరి జీవితంలో కనపడకూడదు. అంటే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన చేతుల్లో మన అవసరానికి మించినది ఉన్నప్పుడు మన యొక్క ప్రవర్తన మన చేయి దాటిపోకుండాను, మన ఆలోచనలు దేవుని యొక్క వాక్యమును దాటిపోకుండాను చూసుకుంటే ఎక్కడ ఏ ప్రాబ్లము రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇది వింటున్న ఈ మినిస్ట్రీకిలో సభ్యులైన అందరి జీవితాల్లోనూ దేవుడు నెరవేర్చునుగాక. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్దాం. ఇంకొకసారి ఆమేన్. ఇక ఈరోజు ధ్యాన భాగంలోకి వద్దాం. ఆదికాండం 24వ అధ్యాయం. మొదటి వచనాన్ని చదువుకుందాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయములోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఎన్ని విషయాల్లో? కొన్ని విషయాల్లోనా, అన్ని విషయాల్లోనా? గట్టిగా చెప్పండి. అన్ని విషయముల్లో యెహోవా అబ్రహాముని ఆశీర్వదించెను. మీ అందరినీ కూడా దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించునుగాక. మనందరినీ అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించునుగాక. దేవుని వాక్యం మనం ఏం చదువుతున్నాం? యెహోవా అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించును. ఒక ధనంలో కాదు, లేక ఒక అధికారంలోనే కాదు, లేక ఒక జ్ఞానంలోనే కాదు. ధనము, జ్ఞానము, అధికారము, మనస్సుకు శాంతి, సమాధానము, కుటుంబము, అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. అందుకే అబ్రహాముకు నొక్క కొడుకు ఇస్సాకు పెళ్లి వయసు వస్తే వాళ్ళ నాన్న ఏం చేశాడంటే, అబ్రహాము
తన ఇంట్లో ఉన్న పెద్ద దాసుని పిలిచి, అయ్యా మా అబ్బాయికి ఒక మంచి అమ్మాయిని దేవుడు చూపిస్తాడు, నువ్వు వెళ్ళు, ఆ దేవుడు చూపించి దేవుడు ఎవరినైతే నిర్ణయించాడో వాళ్ళని తీసుకురా, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్తే, అప్పుడు ఇస్సాకు కూడా అక్కడే ఉన్నాడు వాళ్ళ నాన్న దగ్గర. వాళ్ళ నాన్న దగ్గర ఉండి, అదే ఈరోజు పిల్లలైతే, నాన్న నువ్వన్నా వెళితే ఏదైనా మంచి వస్తాయేమో కానీ ఆ పనివాడిని పంపిస్తున్నావు, ఆ పనివాడు పోయి ఎవరిని తీసుకొస్తాడో ఏమో, నా జీవితం ఆగమైపోద్ది, నేను ఎలా ఊరుకుంటాను అని అనలా. అంత మంచి కొడుకు ఇస్సాకు. హల్లెలూయా. మా నాన్న ఏ దేవుడి మీద అయితే విశ్వాసం పెట్టుకున్నాడో నేను కూడా అదే దేవుడి మీద విశ్వాసం కలిగి ఉన్నాను. మా నాన్న ఏ విధంగా అయితే దేవుడిని నమ్ముతున్నాడో నేను కూడా అలాగే నమ్ముకుని ముందుకెళ్ళిపోతాను. మా తండ్రి దేవుడే నాకును దేవుడు, మా తండ్రి విశ్వాసమే నాకు కూడా విశ్వాసం, దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు అని చెప్పి వెళ్ళే ఒక రత్నం లాంటి కొడుకుని దేవుడిచ్చాడు. అంటే పిల్లలని కూడా వాళ్ళ విషయంలో కూడా వీళ్ళకి అశాంతి లేదు, కలవరం లేదు. నా 12వ సంవత్సరంలో మా అమ్మ దేవుణ్ణి నమ్ముకుంది. టీనేజ్లోకి వచ్చిన తర్వాత కొంచెం దేవుడి నుంచి దూరం అవటానికి ప్రయత్నం చేశాను. ఎందుకంటే స్నేహాల వలన వాటి వలన కొంచెం సైడ్కి వెళుతున్నట్లుగా కొంత ఒక సంవత్సరంన్నర కరెక్ట్గా 16వ సంవత్సరంలో ఒక సంవత్సరం అలా డీవియేషన్ జరిగింది. కానీ మా చర్చ్ యొక్క దైవజనులు, మా అమ్మ, పెద్దలు వాళ్ళందరూ చేసిన ప్రార్థనలు ఆ డీవియేట్ అవ్వకుండా దేవుని మార్గంలో నిలబెట్టాయి. ఆనాటి నుంచి నేటి వరకు ఎన్నడూ నా తల్లిదండ్రులకి నేను ఒక కంట్లో నలుసులాగానో, వాళ్ళకొక వేదనకరమైన వ్యక్తిలాగానో, వాళ్ళని హింసించేవాడిగానో, బాధించేవాడిగానో, లేక దూషించేవాడిగానో ఉండని స్థితిని దేవుడు దయచేశాడు. దేవుడు ఆశీర్వదించడంలో ఇదొకటి. అంతేగాని ధనము, అధికారము, జ్ఞానము కాదు. వాటితో పాటు కుటుంబంలో శాంతి, సమాధానం, తల్లిదండ్రులు హాయిగా పిల్లల్ని బట్టి సంతోషించి, పిల్లలు తల్లిదండ్రులు బట్టి సంతోషించి, ఆ కుటుంబం అంతా కూడా ఒక ఆశీర్వాదకరమైన పరిస్థితులు. పంపిస్తే వాళ్ళ నాన్న మా అబ్బాయికి అమ్మాయిని తీసుకురా, నాకేమో కోడలు, మా అబ్బాయికి ఏమో భార్యను తీసుకురా అని పంపిస్తే, ఆ ఇస్సాకు కూడా ధైర్యంగా పనివాడు ఎన్ని ఆలోచించినా జరిగేది దేవుని యొక్క నిర్ణయం, ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని చక్కగా ధైర్యంగా ముందుకెళ్ళాం. అది అబ్రహాముని దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించడం అంటే. తర్వాత ఏమైందనుకుంటున్నారు? ఆ ఇస్సాకు విత్తనం వేస్తే ఆ విత్తనం 100 ఫలాన్ని తెచ్చిపెట్టింది. అంటే 100 folds. ఒక విత్తనం వేశాడు, అది 100 ఫలించింది. అబ్రహాముకి ఎంత ఆనందం కలుగుతుంది. అబ్రహాము, మీరు ఇదే ఆదికాండంలో ఒకసారి 12వ అధ్యాయం దగ్గరికి రండి. 12వ అధ్యాయం కంటే ముందు తర్వాత 13వ అధ్యాయం ఒకసారి చూడండి. 12వ అధ్యాయం తర్వాత 13 కదా, 13వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. చూడండి దేవుని యొక్క ఆశీర్వాదం. అబ్రహాముని దేవుడు వెండి బంగారము పశువులు కలిగి ధనవంతుడు కాదు, బహుధనవంతుడు. అలాంటి వ్యక్తిని తన పిల్లల కాలంలో కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇస్సాకు వ్యవసాయం చేస్తూ ఒక విత్తనం వేస్తే 100 రెట్లు పంట వచ్చేటట్టు చేశాడు. అంటే ఒక బస్తాడు విత్తనాలు వేసాడు అనుకోండి, 100 బస్తాలు. అది ఇస్సాకును దేవుడు కూడా ఆశీర్వదించి అబ్రహాము యొక్క వాగ్దానానికి వారసుడిగా చేశాడు. అబ్రహాము యొక్క దీవెనలకు వారసుడిగా చేశాడు. ఇస్సాకు ఏ విధంగా అయితే శరీర సంబంధంగా కుమారుడో అబ్రహాముకి, మనము ఆత్మ సంబంధులమైన కుమారులం. బైబిల్ ఏమని చెప్తుందంటే ఇతను కూడా అబ్రహాము సంతానమే. ఒకసారి ఎఫ్సీలకు రాసిన పత్రికలు ఈ మాట మీకు కనపడుతుంది. అక్కడ ఏం రాస్తుందంటే, మనం ఎలాగున వాగ్దానానికి వారసులమో దేవుడు
ఎఫ్సీలకు రాసిన పత్రిక కాదండి, ఒకసారి గల్తీలకు రాసిన పత్రిక తీయండి. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. కాబట్టి విశ్వాస సంబంధులే, తీసారా? గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. మన విశ్వాసులమా? విశ్వాసము గల మనము విశ్వాస సంబంధి అయిన అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతాం. అబ్రహాము యొక్క ఆశీర్వాదమునకు, దీవెనలకు మనం కూడా అర్హులం. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, అబ్రహామును దేవుడు అన్ని విషయములు ఎలా ఆశీర్వదించాడో నిన్ను కూడా అన్ని విషయముల్లో ఆశీర్వదించడానికే లోకంలో నుండి నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుడు ఎందుకు నిన్ను క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా చేశాడు? యేసు ప్రభు పిల్లలుగా ఎందుకు చేశాడు అనుకుంటున్నారు? అన్ని విషయముల్లో ఆశీర్వదించడానికి తప్ప మనం శపించబడటానికి కాదు. అన్ని విషయంలో దీవించబడటానికి కానీ మనం వేరొక దానికి కాదు. యేసు ప్రభుని నమ్ముకుంటే జీవితంలో ఎంత హాయిగా ఉంటుంది. విశ్వాస సంబంధులకి అది ఎంత హాయిగా ఉంటుందో జీవితంలో అనుభవమే. చెప్పాను కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేనే కాదు, ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ చూస్తేనండి, నా చిన్నతనం నుండి నేటి వరకు ఎప్పుడు ఈ ఆర్థికపరమైన విషయాల గురించి కానీ, లేకపోతే ఇంకా వేరే వాటి గురించి కానీ, నా అభిప్రాయం ఒకటి, ఇంకోళ్ళ అభిప్రాయం ఒకటి కాబట్టి సమస్యలు, గొడవలు, పోట్లాటలు, అల్లరి, దరిద్రం, ఎడమొఖం, పెడమొఖం, పైన ఒకటి, లోపల ఒకటి, 2 రకాలైన ఆలోచనలు, ఇలాంటివన్నీ లేకుండా ఆ కుటుంబాన్ని దేవుడు పెట్టాలి అంటే అబ్రహాము విశ్వాసి సంబంధి అయితే, ఆ విశ్వాస సంబంధమైన విశ్వాసులుగా మనం ఉన్నప్పుడు మనం కూడా అలాంటి ఆశీర్వాదానికి వారసులం అవుతాం. ఈ సంవత్సరాలన్నిటినీ అనుభవించిన వాడినే చెప్తున్నాను. మీరు కూడా ఇప్పటికి ప్రస్తుతానికి కొంచెం అటు ఇటుగా ఏవైనా ఉన్నా జీవితంలో, దేవా నేను అబ్రహాము కుమార్తెనై, కుమారుడినై, అబ్రహాము యొక్క ఆశీర్వాదమునకు వారసురాలనై, నా కుటుంబంలో, నా ఇంట్లో కూడా ఇలాంటి ఒక ఆశీర్వాదం కావాలి, ఇలాంటి ఒక దీవెనకరమైన పరిస్థితులు కావాలి, ఇలాంటి ఒక క్షేమకరమైన పరిస్థితుల మధ్యలో నేను ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా నువ్వు వెళతావు. అందుకొరకే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, అందుకొరకే దేవుడు నిన్ను రక్షించుకున్నాడు, అందుకొరకే నీ జీవితాన్ని దేవుడు లోకంలోంచి ప్రత్యేకపరిచాడు. కాబట్టి ఈరోజు మనస్ఫూర్తిగా దేవునితో ఒక్కటే చెప్పు, దేవా అబ్రహాము యొక్క వాగ్దానములకు నేను కూడా వారసుణ్ణి, నా కుటుంబం కూడా వారసులుగా ఉండాలంటే, అబ్రహాము విశ్వాస సంబంధి అయినట్లు నేను కూడా నీ అందరి విశ్వాసంతో వెళ్ళిపోతాను. నేను ఆ వాగ్దానాలన్నిటికీ, ఆశీర్వాదాలన్నిటికీ వారసుడిగా నన్ను చేయి. ఎప్పుడైతే మనస్ఫూర్తిగా దేవుడు చెప్పిన మాట నువ్వు నమ్ముతావో, అది నేనేం చేస్తుందంటే అద్భుతమైన ఆశీర్వాదాలకి నిన్ను వారసుడిగా చేసి నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. కీర్తనల గ్రంథంలో ఉన్న మరొక వాక్య భాగంలో ఏం రాసి ఉంటుందంటే, అది చాలా చక్కగా అనిపిస్తుంది. 112వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 112వ అధ్యాయం, మొదటి 3 వచనాలు చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు గలవాడు, యెహోవాయందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ధన్యుడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. కలిమియు సంపదయు వారి ఇంట నుండును, వారి నీతి నిత్యము నిలుచును. ఆ మాటని 2, 3 ఒకసారి చదువుతున్నప్పుడు మరలా అందరూ కూడా వెనక్కి చెప్పండి. ఆ మాటని
వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. చూడండి, నేను చెప్తాను, అలా చెప్పండి ఒకసారి. నా సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, నా వంశపు వారు దీవించబడుదురు. కలిమియు సంపదయు నా ఇంట ఉండును, నా నీతి నిత్యము నిలుచును. మనం ఇలా అనుకున్నాం, దేవుడు కోప్పడతాడా? నా వాక్యాన్ని ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు మార్చేస్తున్నారు? వాక్యాన్ని మార్చట్లా, మనం చెప్పుకుంటున్నాం దాన్ని చదువుకుని. ఏమనంటే, నా పిల్లలు బలవంతులుగా ఉంటారు అని, నా దేవుని ప్రజలు దీవించబడిన వారిగా ఉంటారని, నా దేవుని యొక్క ప్రజల గుంపు శక్తివంతమైన గుంపని, ఈ లోకాన్ని కదిలించేవారు, ఈ లోకానికి ఎప్పుడూ కూడా ఒక దిక్చూచిగా ఉండేవాళ్ళు నా దేవుని ప్రజలే కానీ మరొకరు కానే కారు. అదే దేవుడు సమస్త జనాంగాన్ని ఆయన పిల్లలుగా, ఆయన ప్రజలుగా ఉండాలని, వారి జీవితాలు ఆయన పిల్లలమని గ్రహించే భాగ్యం వారికి దక్కాలని ఆయన చూస్తున్నాడు. అందుకే మీ ప్రారంభంలో చెప్పింది, ఎవరైనా ప్రభు దగ్గరికి రావాలంటే మనం ఒక అడ్డుబండగా కాకూడదు. ఎవరైనా దేవుని మార్గంలో నడవాలంటే అసహించుకునేటట్లుగా ఉండకూడదు. మన చూసి ఏమనిపించాలో తెలుసా? నేను కూడా ఆ మార్గంలో నడవాలని. మన చూసి ఏమనిపించాలో తెలుసా? ఆ దేవుని పోలిన వారు ఎవరున్నారు అని. మన చూసిన వాళ్ళకి ఏమనిపించాలో తెలుసా? వీళ్ళంత సంతోషం, వీళ్ళంత ఆనందం ఎక్కడికి వస్తుందిరా బాబు, మన దగ్గర ఎంత డబ్బున్నా రాదు, నిజంగా వాళ్ళ దేవునిలో అది ఉంది అని గ్రహించేటట్లుగా బ్రతకాలని. అది కీర్తనాకారుడు చెప్తున్నాడు. మనం బలవంతులం అవుతాం, దీవించబడిన వారిగా ఉంటాం, ఆ నీతి నిత్యము నిలిచేదిగా ఉంటుంది. కలిమి సంపద అంటే అన్ని విషయాలలో అబ్రహామును అన్ని విషయాలు ఎలా ఆశీర్వదించాడో దేవుడు, అదే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, మనల్ని, ఆయన విశ్వసించిన వారందరినీ అలా నడిపించాలనేది ఆయన ఉద్దేశం. కానీ ఆ వాగ్దానాలు నెరవేరకుండా అడ్డుపడే అడ్డు బండలుగా అనేక సార్లు మన యొక్క ఆలోచన విధానం, మన యొక్క ప్రవర్తన ఉండటమే దుఃఖకరమైన విషయం. ఏంటి ఆలోచన విధానం? ఎప్పుడు చూసినా సరే మనం ఆ దేవుని యొక్క మహాకృపను తలంచుకుని స్తుతిస్తూ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉండవలసిన వారమే ఉండగా, ఎవరినో చూసి అసూయపడతా కొంతమంది, ఎవరినో ద్వేషిస్తా కొంతమంది, వాళ్ళే చూసుకుని శపించుకుంటా కొంతమంది. మనం ఆశీర్వదించడానికి పిలువబడ్డాం కానీ శపించబడటానికి కాదు. కానీ కొంతమంది నా బ్రతికింతే అని దేవుడు ఏదైతే అనొద్దురా బాబు అని చెప్తాడో అదే అనుకుంటూ కూర్చుంటారు. వాళ్ళని ప్రేరేపించే అపవాది అలా పలికిస్తూ ఉంటుంది. ఆయన శిష్యులతో ఏం చెప్పాడో తెలుసా? మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంట్లో అడుగు పెట్టినా ఆ ఇంట్లో సమాధానమని ప్రకటించండి. హల్లెలూయా. ఆయన అనుకోవచ్చుగా, మీకు మంచి వాళ్ళు అన్నాళ్ళకి సమాధానం చెప్పండి అని. సమాధానం అంటే వెళ్ళిన చోట పీస్ అనేది ఇంట్లో ఉంటుందని చెప్పమంటున్నాడు. చెప్పమని ఆయన ఏమన్నాడు తెలుసా? ఆ ఇల్లు గనక ఆ పీస్కి లేక ఆ సమాధానానికి అర్హమైనదైతే ఆ సమాధానం అక్కడ ఉంటుంది, లేకపోతే అది నీకు తిరిగి వస్తుంది. అందుకే మన నోట ఎల్లప్పుడూ అది ఎవరి విషయంలో అయినా ఎప్పుడైతే సమాధానము, క్షేమము, మేలు, ఆశీర్వాదము, దీవెన అనే చెప్తూ ఉంటామో ఆ వాగ్దానాలకు వారసులమైన వారమై, ఆ వాగ్దానాలు నెరవేర్చబడిన వారమై ఒకరోజు మనం వెనుదిరిగి చూస్తే, పోయిన వారం ఎప్పుడో పాడుతున్నారు, ఒకసారి నేను వెనుదిరిగి చూచాను. ఆ వెనుదిరిగి చూస్తే ఏంటి, నేనైనా ఇంత దూరం ఎలా వచ్చాను, ఈ పరిస్థితులన్నీ ఎలా మారాయి, ఈ క్షేమం ఏంటి, ఈ మేలేంటి, ఈ దీవెన ఏంటి? ఇస్సాకు విత్తనం వేయటం ఏంటి, 100 విత్తనాలు రావటం ఏంటి? అబ్రహాం ఏంటి, భయంగా ఉన్న ఆ దేశంలో వాళ్ళందరికంటే కూడా బహుధనవంతుడు అవటం ఏంటి అంటే అది దేవుని యొక్క ఆశీర్వాదం. అదే ఆశీర్వాదం మన జీవితాల్లో కలిగేటట్లుగా ఆయన మనల్ని కోరుకుని మనకు ఆయన మాటలను వెల్లడిపరుస్తున్నాడు. ఇదిగో అబ్రహామును ఏ విధంగా అయితే ఆశీర్వదించానో అదే రీతిగా
నువ్వు కూడా విశ్వాసివి అయితే విశ్వాస సంబంధులైన మీరు కూడా ఆ వాగ్దానాలకి ఆశీర్వాదాలకి వారసులు అని చెప్పాడు. ఆ ఆశీర్వాదాలు మన జీవితాల్లో కూడా మనకి వారసత్వంగా సంక్రమించి అంటే వచ్చి మనం జీవితంలో ముందుకు వెళ్ళేటప్పుడు పండుకుని వెంటనే హాయిగా నిద్ర, దినమంతా మనశ్శాంతితో జీవితం, మన అవసరమైన ప్రతి అవసరత టెన్షన్ పడకుండా కలవరపడకుండా అవన్నీ మన అవసరాలు తీర్చబడటం, ఇది కాక ఇంక జీవితానికి ఏం కావాలండి? ఇవి కలిగి ఆయన పిలుపు పొందుకున్నప్పుడు పరలోకానికి వెళ్ళిపోతే అదే భాగ్యం, అదే ధన్యత. కానీ ఇప్పుడు లోకంలో పరిస్థితి ఏంటి? పదవులు, పెద్ద పెద్ద పదవులు, కేంద్ర మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రులుగా ఉంటారు, పెద్ద పెద్ద ఆఫీసర్లుగా ఉంటారు, కాన్వాయ్ చూస్తే 100 మంది ఉంటారు, కానీ మనసులో నెమ్మది లేదు, జీవితంలో ప్రశాంతత లేదు, నిద్ర పట్టని రాత్రులు, క్షేమము లేదు. వీటికి కారణం అన్నీ ఉన్న ఆ ప్రభువు లేకపోతే ఎవరి జీవితమైనా అంతే. కానీ ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆ ప్రభువును కలిగి ఉన్న మనం అబ్రహాము యొక్క వాగ్దానములకు వారసులమై అబ్రహామును ఆశీర్వదించినట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదించడం ద్వారా మన జీవితకాలం అంతా కూడా ఎంతో నెమ్మదిగా మనం ముందు కొనసాగగలుగుతాం. ఈ ఆరాధనలో ఆ అబ్రహాము యొక్క వాగ్దానాలకు వారసులుగా ప్రభు మనల్ని ఉంచి మన బ్రతుకు దినములన్నీ కూడా ముందుకు నడిపించునుగాక. చివరిగా సామెతల గ్రంథంలో ఉన్న ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఇది ఇంతకు ముందు ఎప్పుడైనా చదివి ఉండొచ్చు, వినుండొచ్చు. యెహోవా ఆశీర్వాదము, ఐశ్వర్యము అంటే ఏంటంటే ఇల్లంత బంగారం ఒళ్ళంత బంగారం అని కాదు. అన్ని విషయములలో అబ్రహామును ఆశీర్వదించాడు చూడండి, అన్ని విషయములలో ఆశీర్వాదం అది ఐశ్వర్యం. కానీ కేవలం ధనమే అది జీవితానికి ఎక్కువ కాదు. ధనం అంటే సరిపోదు, ధనం ఒక్కటి ఉంటే కాదు. అదే నరుల కష్టము వలన వచ్చేది ఏదైనా, అది ధనం వస్తుంది, వెండి బంగారాలు కొనుక్కోగలుగుతావు, వాహనాలు కొనుక్కోగలుగుతావు, మంచి మంచి వస్తువులు కొనగలుగుతావు, అది జీవితంలో సరిపోదు. యెహోవా ఆశీర్వాదం వలన కలిగే ఐశ్వర్యం మాత్రమే ఒక వ్యక్తి హాయిగా బ్రతకటానికి సరిపోతుంది. యెహోవా వలన కలిగే ఆ ఆశీర్వాదము నీ జీవితానికి ఐశ్వర్యంగా మార్చబడి అన్ని విషయాలలో. కొందరు అంటారు చూడండి, దేవుడు నాకేం తక్కువ చేయలేదండి. ఎక్కువ మంది ఏమంటారంటే అన్నీ ఉన్నాయి కానండి, అదిగో వాడే మాట ఇంట్లో అన్నీ ఉన్నాయి కానండి, ఇదిగో కుటుంబంలో మనశ్శాంతే లేదు, అన్నీ ఉన్నాయి కానండి ఐక్యతే లేదు మా ఇంట్లో. అన్నీ ఉన్నట్టు ఎక్కడది? ఐక్యత లేకపోతే అన్నీ ఉన్నట్ట? అన్నీ ఉన్నాయి కానండి శాంతి లేదు, అన్నీ ఉన్నాయి కానండి నిద్రపట్టదు, అన్నీ ఉన్నట్టు కాదు. అది అన్నీ అనకూడదు, ఇదిగో ఇది లేదు అంటే వాళ్ళ దృష్టిలో అన్నీ అంటే ఏంటంటే డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, అధికారం ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి, అసలు మేము అడుగు బయట వేయాల్సిన అవసరం లేదు, అన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతి లేదు. యెహోవా ఆశీర్వాదములో కాని అనే మాటకి తావే లేదు. అది ఐశ్వర్యంగా మార్చబడి అందరినీ క్షేమంగా ఉంచేదే యెహోవా ఆశీర్వాదం. అది అబ్రహాముకు కలిగింది, మన పితరులు ఇస్సాకు కలిగింది, యాకోబుకు కలిగింది. యాకోబు అంటాడు ఒక చోట ఆదికాండంలోనే, ఈ సమస్త ఉపకారములకు నేను పాత్రను కాదు అంటాడు. అంటే మనల్ని మనం చూసుకుంటే ఇంతగా దేవుడు ఇవన్నీ నాకు ఇవ్వటానికి నాకు అర్హత యోగ్యత లేదు అని చెప్పే అంతగా యెహోవా ఆశీర్వాదం మానవాళికి ఐశ్వర్యాన్ని కలిగించి ఆయన నమ్మిన వారికి ఆనంద సంతోషాలతో సాగిపోయేటట్లుగాను, ఆనంద సంతోషాల్లో తేలియాడేటట్లుగాను చేసేదే
దేవుని యొక్క ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదంతో మనల్ని, మన కుటుంబాలని, నిజముగా ఆయన విశ్వసించిన వారందరినీ ప్రభు నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. ప్రార్థన కొరకు లేచి నిలిచిన ప్రతి ఒక్కరూ, అబ్రహాము యొక్క ఆశీర్వాదానికి నేను వారసురాలను అవ్వాలి ప్రభా. సొంత కుమారుడు శరీరం ద్వారా, శరీర సంబంధమైన కుమారుడు ఇస్సాకు వారసుడయ్యాడు. మనము వాగ్దాన సంబంధమైన పిల్లలమై అబ్రహాము యొక్క కుమార్తెలుగా, కుమారులుగా అతని వాగ్దానాలకు, అతని ఆశీర్వాదాలకు మనం కూడా వారసులం అవ్వాలని దేవుడు ఉద్దేశించి నిర్ణయించాడు. కాబట్టి దేవా, నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాలని నీ మాట, నీ వాగ్దాన ప్రకారము నడిపించమని దేవుని అడిగితే దేవుడు సహాయం చేస్తాడు. ఎవరైతే ఇంకను దానికి విరుద్ధంగా వెళుతున్న వాళ్ళు ఉన్నారో దేవుని దగ్గర క్షమాపణ కోరుకుని, దేవా నన్ను క్షమించు నాయనా, నా అపరాధాలను క్షమించు, నా దోషాలను క్షమించు, నా పవిత్రత అంతటిని రక్తంలో కడిగి శుద్ధి చేయి ప్రభువా. నేను నీ కుమార్తెగా, నీ కుమారుడుగా నీ మార్గంలో నడిచే భాగ్యాన్ని నాకు దయచేయి ప్రభువా. ఎన్నడూ కూడా నీ వాక్యమునికి విరుద్ధమైన విధానంలో నేను వెళ్లకుండా నన్ను కాపాడు తండ్రి. ప్రభువుని మనస్ఫూర్తిగా ఎవరైతే వేడుకుంటారో ఆ వేడుకున్న వారందరి పక్షంగా ఆయన ఉండి ముందుకు నడిపించడం ఆయన ఉద్దేశం. అబ్రహాముని దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించెను. అందరూ ఒకసారి పరమందున దేవుని వైపు చేతులెత్తి, అబ్రహామును ఆశీర్వదించిన దేవా, నన్నును, నా కుటుంబాన్ని, నాకున్న సహవాసం అంతటిని ఆశీర్వదించని చెప్పు. అబ్రహామును దీవించిన దేవా, నా సంతతి వారు భూమి మీద బలవంతులు అవ్వాలి ప్రభువా. మా వంశం వారు దీవించబడాలి ప్రభువా. కలిమి, సంపద అన్నీ నీ ఆశీర్వాదం ఐశ్వర్యంగా మారి అవి మా ఇంట ఉండాలి ప్రభువా. ప్రతి వారి ఇంట దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యంగా మారి నిలుచునుగాక అని వేడుకో. నువ్వు ఏది అడుగుతున్నావో, ఏది చెప్తున్నావో, ఏది పలుకుతున్నావో అది నీ నోట పలికిన మాటని నీవు కోరుకున్నట్లే అవునుగా కానీ దేవుడు కూడా చెప్తాడు. ఆమేన్. ప్రభువా, నీ రక్తం చేత కడగబడిన సంతతి అయిన మేమందరము భూమి మీద బలవంతులుగా ఉండటానికి సహాయం చేయి ప్రభువా. అబ్రహాము వాగ్దాన వారసులమైన వారందరూ కూడా దీవించబడినట్లుగా సహాయం చేయి నాయనా. మీ ఆశీర్వాదం ఐశ్వర్యంగా మారి ప్రతి ఇంట ఉండునట్లుగా చేయి తండ్రి. సమస్త ఆటంకాలు, దుష్టుడు కార్యాలన్నింటినీ కొట్టివేయండి తండ్రి. నీ మహిమను ప్రతి వారు కనులారు అనుభవించడానికి సహాయం చేయి. అబ్రహాముకున్నొక్క కుమారుడు విత్తనం వేసినప్పుడు 100 అంతలు ఫలించబడ్డాడు. అంటే ఒక విత్తనం 100 విత్తనాలను ఇచ్చింది నాయన. అలాగే ప్రతివారు ప్రభువా 100గా మారటానికి సహాయం చేయి. 100 అంతల ఫలాన్ని దయచేయి. 100 అంతల దీవెనను అనుగ్రహించు. నీ సహాయంతో ప్రతివారిని ముందుకు నడిపించు. అదే సమయంలో ప్రతివారు మాకు అవసరమైన దానికంటే ఎక్కువ మా చెంత, మా ఇంట ఉన్నప్పుడు మా పిల్లలు, మా కుటుంబ సభ్యులు ప్రభువా ఏలీ కుమారుల వలె మారకుండా కాపాడు నాయన. ఎవరికి వారు వాళ్ళ ఇంట ఉన్న కుటుంబాన్ని, వాళ్ళ ఇంట ఉన్న పిల్లల్ని, వాళ్ళ ఇంటనున్న వారిని జాగ్రత్త కనిపెట్టుకోవడానికి సహాయం చేయి నాయన. నీ దాసుడిగా నేను సంఘములో ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని నీ పిల్లలుగా ప్రభువా వారి విషయమై బాధ్యతతో జాగ్రత్తగా ఉండే జ్ఞానాన్ని నాకును దయచేయి నాయన. ఎక్కడ వారికి కలిగినది వారి అవసరానికి మించి ఉండటం ద్వారా విర్రవేగకుండాను, ఏలీ కుమారుల వలె అపవిత్రమైన కార్యక్రమాల్లోకి వెళ్లకుండాను సహాయం చేయండి తండ్రి.
నిశ్చయముగా సంఘాన్ని, సహవాసం అంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. తెలిసి తెలియక యవన కాలంలో ప్రభువా అపవాది కోరల్లో చిక్కుకోకుండా కాపాడండి నాయన. విపరీతమైన తొందరల చేత తరంబడకుండా సహాయం చేయి. అపవాది చేతులకి చిక్కి తండ్రి ఇష్టానుసారంగా తిరుగులాడే ఒక కార్యక్రమాలు ఏ ఒక్కరిలో లేకుండా ప్రతి వారిని భద్రపరచు నాయన. ప్రతి విషయంలో కూడా నాయన నా తిండి నా దేవుడిని అసహించుకునేటట్లుగా చేస్తుందా? అయితే నేను జాగ్రత్తగా ఉండాలి. నా మాటలు నా దేవుడిని అసహించుకునేటట్లుగా చేస్తాయా? జాగ్రత్తగా ఉండాలి. నా పనులు నా దేవుడిని అసహించుకునేటట్లుగా చేస్తాయా? జాగ్రత్తగా ఉండాలి అని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా బ్రతకడానికి సహాయం చేయండి. మా నోటి మాట దగ్గర నుండి మా సమస్త విషయాలు మా ప్రభువు అయిన నిన్ను మహిమపరచాలి తండ్రి. ఎక్కడ మేమున్నామో మేము చేసే ప్రతిదీ యేసు ప్రభు మార్గంలో నడుస్తాడు. అందుకే అంత మంచితనం, అంత త్యాగం, అంత నీతి అని చెప్పుకునేటట్లుగా మా జీవితంలో నీ కొరకు బ్రతకడానికి సహాయం చేయండి. మరొక వారం అంతా కూడా నీ కాపుదలు దయచేయి ప్రభు. ప్రతి వారి అవసరతను తీర్చు తండ్రి. వేసవికాలం ముగింపు సమయంలోకి వస్తుండగా ఎండవేడి మూలన ప్రభు పెద్దలు కానీ, పిన్నలు కానీ, పసిపిల్లలు కానీ ఏ తొందరలు కలగకుండా కాపాడండి. మీ కృపకు అప్పగిస్తున్నాం. ఆల్రెడీ నువ్వు ఇచ్చిన వాతావరణంలో నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి స్తోత్రాలు నాయన. మార్చిలో, ఏప్రిల్లో కొంత భయానకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ నెలలో ఇప్పటి వరకు నెమ్మది ఇచ్చావు. స్తోత్రాలు. మీ క్షేమంతో నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గమనించండి, మనం ముగింపులోకి వెళ్ళే ముందు 2 విషయాలు. ఒకటి, గత వారం అనౌన్స్ చేసినట్లుగానే చదువుకుంటున్న పిల్లల్లో నెక్స్ట్ ఏ కోర్స్ తీసుకోవాలని కానీ, ఏం చదవాలని కానీ తెలియని వాళ్ళు, లేక తెలుసుకోవాలని ఒక ఆలోచన ఉన్నవాళ్ళు ఈ ప్రేయర్ అయిపోయిన తర్వాత వెనక వైపు ఒక ఏర్పాటు చేస్తారు, టేబుల్స్ వేసి. మీరు అక్కడ వెనక నిలబడినట్లయితే మీరు ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అక్కడ 4-5 ఉంటారు. వాళ్ళు దగ్గరికి మిమ్మల్ని పంపిస్తారు, మీరు తెలుసుకోవచ్చు. పోయిన వారం నేను చెప్పినట్లుగానే జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, నిర్ణయం మాత్రం మీది, మీ కుటుంబ సభ్యులది. అది గమనించండి. ఇక రెండవది, సండే స్కూల్ పిల్లలకి వొకేషనల్ బైబిల్ ట్రైనింగ్ లాంటిది జరుగుతుంది. అది ఈ సంవత్సరం వచ్చే ఆదివారం తర్వాత ఉంటుంది. కాబట్టి ఎవరైతే సండే స్కూల్ పిల్లల్ని కలిగిన వాళ్ళు ఉన్నారో ఆ పిల్లల్ని వచ్చే ఆదివారం నాడే అనౌన్స్ చేస్తారు క్లియర్గా. అది ఎక్కడ జరుగుతుందంటే భాగ్యలత కొత్త చర్చిలో జరుగుతుంది. మీ పిల్లల్ని ఉదయం తీసుకొస్తే మధ్యాహ్నానికి ఎప్పుడో పంపించేస్తారు. వాళ్ళకి అక్కడే ఉదయం కొన్ని స్నాక్స్, అలాగే ఇంతకుముందు కాలాల్లో లంచ్ అది ప్రిపేర్ చేసి పెట్టేవాళ్ళు. వాళ్ళని ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరుగా ఇంట్లోనే ఉండటం ద్వారా స్కూల్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి చిరాకు, వాళ్ళకి బోరుగా ఉంటుంది. అక్కడైతే అందరితో కలిసి కొన్ని ఈవెంట్ చేయటం, వాళ్ళకి కొన్ని విషయాలు నేర్పించటం, అలాగే అందరితో కలిసి వాళ్ళు ఉండటం అది జరుగుతుంది. కాబట్టి ఆ పిల్లల్ని అక్కడ పంపించాలనుకున్న వాళ్ళు వచ్చే వారం చెప్పే ఆ అనౌన్స్మెంట్ని జాగ్రత్తగా విని మీ పిల్లల్ని ఆ 2 రోజుల 3 రోజుల కార్యక్రమం. పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరాల్లో పిల్లలు ఎంతగానో సంతోషపడ్డారు. వాళ్ళని చక్కటి కార్యక్రమాలతో, ఈవెంట్స్తో వాళ్ళు జ్ఞానం పొందే విధంగా ఆ కార్యక్రమాలు సండే స్కూల్లో ఉన్న ఆ టీచర్స్ అయిన వాళ్ళు చేశారు. మరొకసారి ఈ 2026లో కూడా ఆ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అది చిన్నపిల్లలు కలిగిన తల్లిదండ్రులు గమనించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఆశీర్వాదం కోరుస్తూ మనం ముగింపులోకి వెళదాం. ఆశీర్వాదించుము మమ్ము దేవా, నిందైన దీవెనతో పంపుమాయా. ఆశీర్వాదించుము మమ్ము దేవా, నిందైన దీవెనతో పంపుమాయా.
పొందేదమిన్ను మేలులను పొందేదమిన్ను మేలులను. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, సహవాసము, ఆశీర్వాదము సకల పరిశుద్ధులకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ ఆదివారపు ఆరాధన ముగింపులో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దయచేసి గమనించండి, దూరం నుండి వచ్చిన వారికి లంచ్ ప్రిపేర్ చేశారు. అది సెల్లర్లో ఉంటుంది. మనం మెట్లు దిగిన తర్వాత ఎడమ ప్రక్క, మీకు అక్కడ తెలియకపోతే అక్కడున్న సహోదరులను కానీ అడిగితే చెప్తారు.